పెట్టుకోవలసి ఉంటుంది. శంకరాచార్యుల వారి సిద్ధాంతం కేవలముగా ఏదో 2 గంటలో 1 గంట సేపు పూజామందిరం అనేటటువంటి పేరు ఒకటి పెట్టుకుని అందులోకి వెళ్ళి 2 విగ్రహాల ముందు నిలబడి ఇంక నీ అంత మహాభక్తుడు లేడన్నట్టుగా నటరత్న, నట చక్రవర్తి, నట సామ్రాట్ అన్నీ నువ్వే అయిపోయి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నా అంత గొప్పవాడు లేడన్నట్టుగా నువ్వు తీసుకెళ్ళి ఎంత పూజ చేసినా నీలో రాని మార్పుకి ఈశ్వరుడు చిన్నపుచ్చుకుంటాడు. నిజంగా భక్తుడివైతే ఈశ్వరుడికి చెప్పవలసింది వేరే ఉంది. ఈశ్వర, ఈ బలహీనతని గట్టెక్కలేకపోతున్నాను, నిన్ను చేరలేకపోతున్నాను చెప్పుకున్నాడు ధూర్జటి. రోషీరోయదు కామినీ జనుల తారుణ్ణోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని త్రుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర అని చెప్పుకున్నాడు. అందుకు మహానుభావుడు భక్తుడై ఇప్పటికీ కాళహస్తీశ్వరుడి యొక్క పాదాల దగ్గర పడున్నాడు. నీ బలహీనత ఈశ్వరుడికి చెప్పాలి, ఆయన ఉన్నాడు అని నువ్వు నమ్మాలి. అది నువ్వు తెచ్చిన విగ్రహం కాదు, పరమేశ్వరుడు అన్న పూనిక నీకు ఉండాలి. ఈ పూనిక నీకుంటే భక్తి యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఈశ్వరుణ్ణి చేరడమే కానీ ఎప్పుడూ వెళ్ళి కోరికలు కోరడం కాదు. అలాని కోరికలు కోరద్దాండి అంటారేమో. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ ఆయనే చెప్పాడు. నీకెందుకు రా కోటేశ్వరరావు, నన్ను అడుగుతారు పిల్లలు. అడగద్దని ఆయన అంటలేదు, అడగమనే. కానీ మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనము ఈశ్వరుని చేరుటయే. మనుష్య జన్మ వినా ఇంకొక ఉపాధి ఈశ్వరుణ్ణి చేరడానికి సరిపోదు, దీంతోనే చేరాలి. శ్రీకాళహస్తిలో చేరే కదండి అంటారేమో, ఎక్కడో అరుదుగా ఉంటాయి. దీనికి అధికారం ఉంది. రామరామ దీంతో అనగలరు, శివ శివ దీంతో అనగలరు. ఏదో ఒక్క ప్రాణితో అనిపించండి, అనలేదు. నామం చెప్పగలిగిన అధికారం ఉన్న ప్రాణి కేవలం మనుష్యుడే. ఉపాసన చెయ్యగలిగిన ప్రాణి మనుష్యుడే. ఏటి పక్కన పుట్ట మీద పెరిగినటువంటి పచ్చగడ్డి తిని ఆవు పాలిస్తుంది. ఏది ఆవుని వెళ్ళి అభిషేకం చేసుకోవడానికి అనుమతిస్తారా? అంత పూజ చేస్తున్నామే ఆవుని, పరదేవతగా ఆవుకి పూజ, అభిషేకం మీరు చేసుకుంటారు ఆ పాలటికి. కాబట్టి మనుష్య ఉపాధికి ఆ గొప్పతనం ఉంది. అందుకు శంకర భగవత్పాదులు వివేక చూడామణిలో మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అంటారు. అసలు ఈ 3 దొరకడమే కష్టం, మనుష్య ఉపాధి దొరకడం కష్టం. దానికి చిట్ట చివరి మొదటి ప్రయోజనం కూడా ఈశ్వరుణ్ణి చేరడమే. కాబట్టి భక్తి ఎలా ఉండాలి శంకరులు చెప్తున్నారు. అంకోలం నిజబీజ సంతతి. ఇందులో మీరు ఒక విషయం గమనించాలి. చెట్టు లాగుతోంది తన విత్తనాల్ని, తన గింజల్ని చెట్టు లాక్కుంటోంది. అంటే మొదటి కదలిక ఎవరి అనుగ్రహంతో కదులుతుంది? అసలు ఈశ్వరుడి గురించి విందాం, చదువుదాం, తెలుసుకుందాం, అభినందిద్దాం, ఆనందిద్దాం. లేదు తప్పు, ఇదంతా వాడిది, నివేదన, వాడికి చెప్పి మనం అనుభవిద్దాం. ఈ భావన కలగాలంటే వాడి అనుగ్రహము లేకుండా కదలదు, ఆ భావన ఉండదు. అందుకే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించా నిబిరతి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. శంకరులు సౌందర్యలహరి మొదటి శ్లోకంలోనే ప్రశ్నించారు, అసలు ఆవిడ అనుగ్రహం లేకుండా నువ్వు ఆవిడ గురించి ఏం మాట్లాడతావురా? నమస్కారం ఏం చేస్తావు, పూజ ఏం చేస్తావు? కుదరదు, ఆ భావన రాదు. ఈశ్వరానుగ్రహం కలిగిందని గుర్తేమి? ఈశ్వరుడి గురించి వినడానికి వెడతాడు. ఈశ్వరానుగ్రహం కలిగిందని గుర్తేమి? ఈశ్వరుడి ముందు కూర్చుంటాడు. ఈశ్వరానుగ్రహము కలిగినదని గుర్తేమి? ఈశ్వరుడికి నివేదన చేస్తాడు, నాది కాదంటాడు. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధరా తావత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ. ఇవన్నీ నీవి, నీవైనవి నాకిచ్చి నేనానందం అనుభవిస్తే నా ఆనందమును చూసి నువ్వు ఆనందిస్తున్నావు తప్ప తండ్రి ఇందులో ఏది నాది, నాదేది కాదంటాడు. అది వినయం. ఆ వినయం లేనటువంటి విద్య ఎందుకు పనికిరాదు. మహానుభావుడు హనుమంతటి వారు సుందరకాండలో ఏమయ్యా ఎంతమంది వస్తారు, నువ్వు ఒక్కడివి వచ్చావంటే, అమ్మా ఆ మాట అంటావేమమ్మా, నాకన్నా పనికి మాలినవాడు రామచంద్రమూర్తి దగ్గర సుగ్రీవుడి దగ్గర ఇంకోడు లేడు. అంతఃపుర స్త్రీల దగ్గరికి పంపించేటప్పుడు అందరికన్నా పనికి మాలిన వాళ్ళని పంపిస్తారు. కాబట్టి మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతితత్ర వనౌకసహ మత్త ప్రత్యవర కశ్చిన్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ. నాతో సమానులు ఉన్నారు, నాకన్నా అధికులున్నారు, కానీ నాకన్నా చేతకాని వాళ్ళు లేరు. అందుకే నన్నే పంపించాడమ్మా సీతమ్మ నీ దగ్గరికి రాముడు అన్నాడు. ఏమి హనుమ ఎక్కడా? ఆయన ఆ మాట అండమా అంటే ఆయన వినయం అటువంటిది. పశుమాం సర్వజ్ఞ అంటే శంకరాచార్యుల వారి చేతకాని వారనే, ఆయన వినయం అటువంటిది. అందుకే శంకరాచార్యుల వారు షట్పదీ స్తోత్రం చేస్తే మొదట అడిగింది ఏది? అవినయం అపనయ విష్ణో శమయ
దమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయతారయ సంసారసాగరత అంటూ మొదలు పెడతారు. అవినయమపనయ విష్ణోహో, అవినయాన్ని తీసే ఈశ్వరా నాకు వినయాన్ని. వినయాన్ని ఇవ్వక్కర్లేదు, అవినయం తీసేస్తే చాలు, గర్వం అహంకారం తీసేస్తే చాలు. వినయం ఇస్తే నీకన్నీ రావడానికి ఆస్కారం కలుగుతుంది. నువ్వు పల్లంలో ఉంటే ఎత్తు మీద వచ్చి నీకు చేరుతుంది, నువ్వు అంతకన్నా ఎత్తు అనుకుంటే పైకెక్కదు. కాబట్టి ఈశ్వరుణ్ణి చేరడం భక్తి. అంకోలం నిజబీజ సంతతి, చెట్టు లాగుతోంది విత్తనాన్ని ఇక్కడ ముందు. తర్వాత అయస్కాంతో ఫలం సూచిక, ఇక్కడ చూడండి, ఆ వెళ్లి విత్తనాలు చెట్టును అంటుకుని చెట్టే అయిపోతాయి. అలా అయస్కాంతో ఫలం సూచిక, ఇక్కడ అయస్కాంతం ఉంది, అక్కడ సూది ఉంది. అయస్కాంతం కాకినాడలోనూ సూది విశాఖపట్నంలోనూ ఉంటే ఒక్కనాటికి లాగదు. కొంచెం దగ్గరతనం ఉండాలి. ఈ దగ్గరతనం ఎటువంటి దగ్గరతనమో తెలుసా అంటే, రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తారు. అసలు నీ హృదయానికి ఒక గుల్లబారుతనం ఉండాలన్నారు ఆయన. ఏమిటా గుల్లబారుతనం? ఓ మేకు కొట్టాలి అంటే మీకు మేకు సూది ఇచ్చి, ఒక మేకును ఒక సుత్తి ఇచ్చి, అదిగో పట్టుకెళ్ళి ఆ భీము కొట్టు అన్నాను అనుకోండి, మేకు వంకరైపోతుంది తప్ప మీరు కొట్టలేరు. కొంచెం గుల్లతనం గోడకు ఉందనుకోండి, మేకు దిగుతుంది. అసలు నీ హృదయమునందు సౌకుమార్యం ఉండి, అవునులే ఈ భూమిని నేను తిప్పానా, రాత్రింబవళ్ళు నేను ఏర్పరిచానా, సూర్యచంద్రుల్ని నేను వెలిగించానా, భూమిలో నేను ఒక్క వడ్ల గింజ వేస్తే ఇన్ని కంకులు నేను పుట్టించానా, నేను ఇక్కడ తిన్నది నేనే కక్కితే మళ్ళీ తినను కదా, ఇంత ఇంగిలి పదార్థాన్ని లోపల ఎవరు జీర్ణం చేస్తున్నారు, నేను నిద్రపోతే గుండె ఎవరు కొట్టిస్తున్నారు, రాత్రింబవళ్ళు 50 ఏళ్ళు వచ్చాయే, రక్తాన్ని పాదాల దగ్గర నుంచి మెదడు వరకు సన్నని రక్తకేశనాళికల్లో కూడా ఎవరు తిప్పుతున్నారు, వాడేడా మహాశిల్పి, వాడిని చూద్దామని నీకు ఒక ఆతృత కలిగితే నువ్వు దేవాలయానికి వెళ్ళాలి తప్ప, బతికున్నన్నాళ్ళు కేవలం ఎప్పుడూ మా అబ్బాయి, మా అమ్మాయి, మా మనవడు, మా మనవరాలు, మా ఆవిడ, నేను, అవశ్యాన్ని శరీరాన్ని అందరి డబ్బు నాకే రాని, దీనికి కూడా ఎందుకు, వెడితే నాకెందుకు, సరే అది వేరు విషయం. కాబట్టి కానీ శంకర భగవత్పాదుల ప్రతిపాదన వేరు. భక్తి అన్న మాటకు అర్థం కొద్దిగా సామీప్య స్థితి, అంటే నీవు ఈశ్వరుడి వైపుకి ఒక అడుగు వేయడం మొదలుపెట్టాలి, అప్పుడు లాగేస్తుంది. అది ఎలా లాగుతుందో తెలుసా అండి? ఇక్కడ అయస్కాంతం పెట్టి అక్కడ సూదిని పెట్టి ఇలా జరిపారనుకోండి, చక్కన చెట్టేసుకుంటుంది అంతే. ఈ అంటుకున్న తర్వాత ఒక లక్షణం ఉంటుంది. మీరు కాసేపు ఆ సూదిని అలా వదిలినా, ఆ సూదిని అయస్కాంతానికి వేసి అలా రుద్దినా, ఈ సూది అయస్కాంతం అయిపోయి ఈ సూదిని పట్టుకెళ్ళి సూదుల్లో పెట్టారనుకోండి, అదో 2 సూదులు లాక్కొస్తుంది. అంటే నేను ఒకప్పుడు ఆఫీసులో పనిచేసేటప్పుడు ఏదో అక్కర్లేని విషయాలు మాట్లాడుతూ ఒక వ్యక్తి గుండు సూది పెట్టి ఇలా తిప్పుకుంటున్నాడు, గభాలను వెళ్ళిపోయింది. అయ్యి బాబాయ్ గుండు సూది వెళ్ళిపోయింది అన్నాడు. ఆ పక్కన ఉన్నవాడు తెలివైన వాడు, అతను అన్నాడు, కంగారు పడకు, అలాగే ఇలా ఉంచన్నాడు. వంచమని ఆఫీసులన్నింటిలోనూ మ్యాగ్నెటిక్ బాక్స్ ఉంటుంది గుండు సూదులు వేసుకోవడానికి, అది తీసి విరగొట్టో మొక్కి చెవిలో ఇలా అన్నాడు. ఆ సూదిని టక్కన లాగేసాడు. అలా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేకపోయింది. అయస్కాంతో ఫలం సూచిక, అయస్కాంతము సూదిని లాగి సూదిని దాని మీద రుద్దితే అది అయస్కాంతం అవుతుంది. ఈశ్వరుణ్ణి పట్టుకుని 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 లోపల పెట్టి 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 ఉపాసన చేసి చేసి చేసినవాడు ఈశ్వరుడే అవుతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి దగ్గరికి ఆపదలో ఉన్న వ్యక్తి వెళ్ళి నమస్కారం చేస్తున్నాడు. అంటే వాళ్ళ అన్నయ్య గారికి చాలా ఉపద్రవం వచ్చింది ఒకప్పుడు. ఇప్పటికీ నాకు కంచిలో వాళ్ళ పరిచయం, ఆ కుటుంబం. ఆయన వెళ్ళి నమస్కారం చేస్తే పరమాచార్య స్వామి 1-2 మాటలు చూసి ఇలా అనేవారు, అని ఏమిటి అని అడిగేవారు. ఆయన అడగలేదు. పీఠాధిపతుల దగ్గర ఒక నియమం ఉంటుంది, ఒక్కొక్కప్పుడు నమస్కారం చేస్తున్నప్పుడు ఆయన ఇలా అనకపోతే చేస్తూ ఉండాలి. పైగా అతను ఒక 4 మాటలు 5 మాటలు చేసి నించున్నాడు. ఆయన అన్నారు ఇదేమిటి అని అతను చేస్తూనే ఉన్నాడు. మోకాళ్ళు నొప్పులు, డొక్కలు నొప్పులు, 1.5 గంట అయింది. నిలబడితే చాలు చేస్తూ ఉండన్నారు. ఆయన అసలు చెప్పుకోవడానికి వచ్చారు, మా అన్నగారు ఉపద్రవంలో ఉన్నాడని. చెప్పనివ్వరు, చెయ్యి అంటున్నారు. 1.5 గంట అయింది. మీ అన్నయ్యకి స్వస్థత కలిగింది, నువ్వు వెళ్ళిపో అన్నారు. ఆయన తెల్లపోయాడు. ఇదేమిటి, నేను చెప్పలేదు 1.5 గంట ఇక్కడ ప్రయాసపడ్డానని. మీ అన్నయ్యకి ఆరోగ్యం కావాలన్నావుగా, ఆ ఆయాసాన్ని కొంత నీ మీదకి తీసుకుని అనుగ్రహించాలే పో అన్నారు. ఆయన ఇంటికి వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా పరమాచార్య స్వామి ఎన్నో సెకండ్లో ఆపన్నారో
అన్నో సెకండ్లో అతనికి స్వస్థత కలిగి కోమాలోంచి బయటకు వచ్చాడు. ఆ కుటుంబం నాకు ఇప్పటికీ పరిచయం. కాబట్టి బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి ఎలా తెలిసింది? వచ్చిన వ్యక్తి అన్నగారి కోసం వచ్చాడని. అలా ఒకటి కాదండి, ఇన్నిటినో ఏ మహాపురుషుడైనా అంతే. చంద్రశేఖర భారతీ స్వామి వారి తీర్థం ఇస్తుంటే తీర్థం పుచ్చుకోవడానికి వచ్చిన ఆవిడ యొక్క పిల్ల మెళ్ళో ఉన్న నగ కొట్టేసింది ఇంకో ఆవిడ. పాపం ఆవిడ ఏడుస్తోంది. సర్లే అమ్మాయి ఎక్కడా దొరకలేదు, తీర్థం పుచ్చుకుని వెళ్ళి అన్నారు. ఆవిడ లైన్లో వచ్చి తీర్థానికి చేయి చాపింది. చంద్రశేఖర భారతీ స్వామి వారు తీర్థం ఇవ్వకుండా పక్కకి వెళ్ళన్నారు. అసలే నగపోయింది కూతురికి. ఇంట్లో చెప్పకుండా వచ్చింది భర్త దగ్గరే. చంద్రశేఖర భారతీ స్వామి వారు తీర్థం ఇవ్వలేదు. ఆవిడ ఇంకా ఏడుస్తూనిచ్చు. వరుసగా వస్తున్నారు, తీర్థం పుచ్చుకుంటున్నారు. ఓ పెద్ద ఆవిడ వచ్చింది, తీర్థానికి చేయి చాపింది. ఇప్పటికి అనుభవిస్తున్నది చాలదా, తీసిచ్చేయన్నారు. ఆవిడంది ఏమిచ్చేయను, ఏం తీసావో అది ఇచ్చి అక్కడి నుంచి ఉంది ఆవిడ అన్నారు. అంటే ఆవిడ నా దగ్గరే ఉందండి. వెంటనే కార్యకర్తలని కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళు లాగేశారు. ఆయన చెప్పారంటే తిరిగి ఎక్కడుంది తీ బయటికి అన్నారు. ఆవిడ తీసి గొలుసు ఇచ్చేసి, గొలుసు పుచ్చుకున్నావా, ఇంకెప్పుడూ కూడా ఇంటి దగ్గర చెప్పింది చేయకుండా రాకు, అంతకన్నా దైవం లేడని గుర్తెరుగన్నారు అని ఆవిడికి తీర్థం ఇచ్చి పంపించారు. ఆవిడ సంతోషంగా వెళ్ళిపోతుంటే వచ్చి ఏమిటన్నారు, మీతో మాకు అర్థం కాలేదన్నారు. మా వారు నువ్వు తీర్థానికి వెడుతున్నావు కదా పీఠపూజ చూడ్డానికి, నాకు 2 ఇడ్లీ పెట్టి వెళ్ళిపోవే అన్నారు. పెళ్ళైనప్పటి నుంచి పెడుతూనే ఉన్నాను, ఊళ్ళోకి పీఠాధిపతులు వచ్చారు, అభిషేకం చూస్తాను, మీరు పెట్టుకు తినండి అని వచ్చేసాను. భర్త కన్నా పరబ్రహ్మం ఎక్కడున్నాడు, ఆయనకి ఇడ్లీ పెట్టి రాకుండా ఎందుకు వచ్చావు, ఆయన చెప్పిన పని చేయి, నువ్వు పీఠార్చనలు చూసినట్టే అన్నారు స్వామి అంది ఆవిడ. ఎలా తెలిసాయి ఇవన్నీ ఆయనకి? అంటే దానికోసం ఉపాసన చేయరు. సురేశ్వరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రానికి వార్తికం చేస్తూ ఓ మాట అంటారు, ఇలాంటి సిద్ధులన్నీ ఎటువంటివో తెలుసా అండి, లాల్చీ మీద పడిన కాకి పెంట లాంటివి అన్నారు ఆయన. అది అనుషంగిక ప్రయోజనం. భర్త శీతాకాలం మంచి చలిగాల్లో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఏమై చాలా చలిగా ఉంది, ఒళ్ళంతా కుదిపేస్తోంది, వేడిగా కాస్త పాలు పట్టుకొద్దు అన్నాడు. ఆయనకి చలేస్తే మరి ఆవిడికి ఇదేమిటి, ఆవిడ కూడా వెళ్ళి పాలు కాస్తోంది. ఆ పొయ్యి వేడి తగిలి హాయిగా ఉంది ఆవిడికి. అబ్బా ఎంత హాయిగా ఉందో అని ఆవిడ కళ్ళు మూసుకు కూర్చుందనుకోండి, పాలన్నీ పొయ్యిలో పడిపోతాయి. ఆవిడ ఎంతసేపు అనుభవించాలా వేడి? పాలు పొంగేంత వరకు అనుభవించి, పాలు పొంగుతున్నప్పుడు మంటని కిందకి జార్చేసి పాలని గ్లాసులో పోసి తొరిపి గోరువెచ్చగా భర్తకు పట్టుకెళ్ళి ఇవ్వడం వరకు మాత్రం అనుభవించాలి తప్ప అనుషంగిక ప్రయోజనాన్ని ప్రధాన ప్రయోజనం చేసుకుంటే పాలు అందులోకి వెళ్ళి పడిపోతాయి. అందుకని కాకి పెంటని తుడి చేసుకున్నట్టు సిద్ధుల్ని తీసేస్తారు పెద్దలు. ఎప్పుడు ఉపయోగిస్తారు? వాళ్ళు అనుగ్రహించాలనుకున్నప్పుడు ఒకసారి అలా అనుగ్రహిస్తారు అంతే తప్ప అదే పనిగా ఇంకా సిద్ధుల్ని చూపిస్తూ కూర్చోవడం ప్రయోజనం కాదు. కాబట్టి మహాపురుషులైనటువంటి వారు పరమేశ్వరుడు ఏ స్థితిని పొందాడో వాళ్ళు ఆ స్థితినే పొందుతారు. అందుకని వాళ్ళకి ఈశ్వరుడికి అభేదం, ఒకే స్థితికి పెడతారు. కాబట్టి అయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం, సాధ్వీ నైజ విభుం. నేను మీతో మనవి చేశానే, శంకర భగవత్పాదుల మాటలు అంటే ఆ మాటలలో ఒక్క మాట తీసి వేరొక మాట మీరు పెట్టడం కుదరదు. సాధ్వి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? పతిని మాత్రమే దైవముగా భావన చేసి ఎన్నడూ అనుగమించేటటువంటి లక్షణం ఉన్నది. అలా అయితే ఏమవుతుందని మీరు అడుగుతారేమో. త్రివేణీ సంగమ స్నానం చేస్తే ఏమొస్తుందో, అప్పుడే శివాభిషేకం చేసుకుని బయటికి వస్తున్న వ్యక్తిని దర్శనం చేస్తే ఏ పుణ్యం వస్తుందో, భర్తని అనుగమించేటటువంటి స్త్రీ యొక్క దర్శనం చేసినటువంటి వారి పాపములు నశించిపోతాయని అమరకోశం వ్యాఖ్యానం చేస్తోంది. అంతటి స్థితి కలిగినటువంటి పతివ్రత ఎప్పుడూ భర్తని అనుగమిస్తుంది. భర్తని అనుగమించడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఎప్పుడూ భర్త పక్కన ఉండడం, ఆయన కాళ్ళు పట్టడం, ఆయనకి పాయసం పెట్టడం కాదు. ఆయన ఎక్కడో ఉన్నా ఆయన ఇక్కడే ఉన్నట్టు ఏమి ఇక్కడ ఉన్నారని తాను అడుగు తీసి అడుగు వేస్తే ఆయన ప్రతిష్టకు భంగమవుతుందేమో అని ఆలోచన చేస్తూ ఆయనని లోపల పెట్టుకున్నది ఎవరో ఆమె సాధ్వి. ఆమె ప్రవర్తనంతా దేని కొరకంటే నేను ఇలా చేస్తే ఆయన కీర్తి పోతుందేమో అంటుంది తప్ప అమ్మయ్య గొడవ వదిలిపోయిందని చేయదు ఆవిడ.